హలో అండి. నమస్తే అందరికీ శుభోదయం. ఎట్లున్నారు అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ అవర్ ఛానల్ ఎన్బి అగ్రికల్చర్ వ్లాగ్స్. ఈరోజు ముచ్చట ఏంది అంటే మీకు థంబ్‌నెయిల్ చూడగానే అయితే అర్థమైపోయి ఉంటుంది. స్ప్రింక్లర్ల భద్రత రెండవ క్యారెట్ చేనులో చెత్త తీయడం అని చెప్పేసి. ఇంకా పొద్దున్నే అయితే ఫస్ట్ మూతి మొహం ఏది కడగకుండా స్ప్రింక్లర్లు ఎత్తుకురావడానికైతే వచ్చేసినామండి. ఎందుకు అనుకుంటున్నారా? మనకి శనగ చేను పెరగడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకంతా బీడే ఉంది కదా! గొర్రెలైతే తోలేస్తారు. నిన్ననే సగం తోలి మేపేసినారన్నమాట. సగం అయితే ఇరిగిపోయినాయి స్ప్రింక్లర్లు. ఇంక అస్సలే మనం ఇక్కడ ఉండము. ఈరోజు ఉన్నింది తోలేసి అన్నీ ఇరిగిపేస్తారు అని చెప్పేసి ముందుగానే అయితే వచ్చి మనం ముందు జాగ్రత్త అయితే చేసుకుంటున్నాము. అస్సలు వాళ్ళు గొర్రెలు, మేకలు మేపుకోవడం చూస్తారే గానీ ఇక్కడ ఏమైనా ఆయుధాలున్నాయి, ఇవన్నీ సక్రమంగా ఎత్తిపెట్టుకోవాలి గదా! ఇరిగిపోతాయి అని అస్సలు ఆలోచించరు. ఇంకైతే నిన్న ఒక చిన్న ఫంక్షన్ ఉండిందని చెప్పినాను కదా! ఇంక అక్కడికి వెళ్ళి వచ్చేసరికి టైం అయితే అయిపోయింది. ఇంక నిన్నైతే ఒక కట్ట అయితే తీసుకెళ్ళినాము. ఇంకా మిగతాటివైతే ఇప్పుడైతే తీసుకెళ్తున్నాము. ఇక్కడేమో అమ్మమ్మ వాళ్ళు శనక్కాయలైతే ఇడిపిస్తున్నారు. అస్సలు ఒక్క పని కాదండి బాబోయ్! ఎన్ని పనులో ఒక్క పని అయితే చేయొచ్చు. అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి. ఈ ఏడాది మాత్రం మస్తు ఇబ్బంది అయితే పెట్టేస్తుంది. పనులు మాత్రం అస్సలు వైదొలగట్లేదండి. ఇంకా భోజనం చేసి వీళ్ళకైతే పెట్టేసి ఇంకా మనం క్యారెట్ చేను దగ్గరకైతే భోజనం అయితే తీసుకెళ్తున్నాము. ఇప్పటికి ఎంతమంది వచ్చినారు, ఫస్ట్ చెత్తకి ఎంతమంది వచ్చినారు, ఇప్పటివరకు వచ్చిన ఖర్చు ఎంత అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. తప్పకుండా వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. రైతు కష్టం మీద మీ అభిప్రాయం ఏందో అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయడము. ఇంకా పొద్దున భోజనం వచ్చేసి అదిగోండి తింటున్నారు. టోటల్ వచ్చేసి 12 మంది వచ్చినారు అన్నమాట. పొద్దున భోజనానికి వచ్చేసి రాగి సంగటి, అలసందలు, గోరుచిక్కుడుకాయల కూర అయితే చేసుకొని వచ్చాను. ఇంక అందరూ అయితే తినేశారు. అందరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా అయితే పెట్టుకొని అయితే తినేస్తున్నా. ఫస్ట్ గడ్డి తీయడానికి వచ్చేసి మా ఊరు వాళ్ళు 10 మంది 2 రోజులు అయితే వచ్చినారు. ఇంకొక రోజు మేము ముగ్గురం అయితే ఒక రోజు పెరికినాము. ఇంకా తర్వాత ఈ ఇంకొక ఊరు వాళ్ళు వచ్చేసి 15 మంది దాకా అయితే వచ్చినారన్నమాట. వాళ్ళకి కూలిపాటు 350 రూపాయలు. టోటల్ లెక్క ఎంత అవుతుందో చూసుకొని ఇంకా ఈరోజు అయిపోదు అని చెప్పేసి మధ్యాహ్నం వరకు అయితే పెట్టుకున్నాము. మధ్యాహ్నం పచ్చిగొజ్జు పిసికి అన్నం అయితే చేసుకొని వచ్చాను. ఇంక అందరికీ అయితే పెట్టేశాను అన్నమాట. తింటున్నారు. ఇంకా లాస్ట్ టైము తొలి చెత్తకు కూడా అదే విధంగా అయితే మధ్యాహ్నం వరకు అయితే పెట్టుకున్నాము. బొమ్మేపల్లి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఆటో బాడిగ వచ్చేసి 1000 రూపాయలు, వీళ్ళకి కూలి వచ్చేసి 350 రూపాయలు మనిషికి. ఇంకా అలా టోటల్ మీద ఈరోజు అయితే ఖర్చు ఎంత అంటే 7000 అన్నమాట. 500 సాయంత్రం దాకా ఉంటే 12 మందికి 6000, ఆటో బాడికి 1000 రూపాయలు. సో టోటల్ 7000 అన్నమాట. ఇంకా మస్తు మూసుకొని మబ్బులైతే ఆడుతుంది. ఇంకా వర్షము వచ్చిందన్నమాట. తుంపర్లు అయితే పడుతున్నాయి. అందుకని చెప్పేసి ఎక్కడోళ్ళు అక్కడైతే పారిపోతున్నారు చూడండి. చెట్టు కిందకైతే వెళ్తున్నారన్నమాట. అంటే ఉరుములు మెరుపులు లేవులే. ఉరుములు మెరుపులు ఉండింటే అసలు పోయేవాళ్ళు కాదు. ఇంకా నిలిచిపోయిన తర్వాత అదిగోండి మళ్ళీ అయితే వచ్చి గడ్డి అయితే తీస్తున్నాము. ఇంకా ఈరోజు అయిపోతుందేమో అనుకున్నాం కానీ అస్సలు అయిపోదని నాకు అర్థమైంది. ఇప్పటికీ 3 బిట్లు అయితే పెరికినాము. అంటే 1.25 ఎకరా అయితే పెరికినాము. ఇంకా అర్ధ ఎకరా అయితే ఉందన్నమాట. ఇంకా 1/4 ఎకరా ఉంది, సారీ. కర్మానికి వారుస్తారు కానీ ధర్మానికి వార్చరంటే ఇదేనేమో. ఎంత ఎండైనా వేడైనా పని చేస్తూనే ఉంటారు. అదే 4 చినుకులు పడితే ఎక్కడోళ్ళు అక్కడ పరారైతే అయిపోతారు. ఇంకా ఇక్కడ దిగకి శనగ చెట్లు అయితే పెరికేశారన్నమాట. ఇంకా గొర్రెలు అయితే దోలి మేపుకుంటున్నారు. ఇంకా సాయంత్రం పొద్దు అయితే కుంకిపోయింది. ఇంకా కొంచెం ఉన్నది కదా, అందరూ తలాకో చేయి వేస్తే అయిపోతుంది అన్నట్టు అందరము అయితే ఒకే తావైతే గుంపు కూడి గడ్డి అయితే పెరుకుతున్నాము. 5:30 అయితే అవుతుంది. 5కే లాస్ట్ అన్నమాట కూలి వాళ్ళు ఉండడము. కాకపోతే ఇంకొంచెమే ఉంది అన్నట్టు అయితే అందరూ కలిసి అయితే పెరికేస్తున్నాము అండి. అస్సలు ఇంకా ఊరు దగ్గర శనగ చెట్లు అయితే ఇడిపిస్తున్నారు. మధ్యాహ్నం వర్షం వచ్చింది. శనగకట్ట అంతా ఎత్తి పెట్టాలి. శనక్కాయలన్నీ చెంచులకు పోసి ఎత్తి పెట్టాలన్నమాట. మధ్యాహ్నం పోయి భోజనం చేసే ముందు నేనైతే భోజనం చేసుకున్నా. ఇంకా మా వారైతే అవన్నీ చక్కబెట్టుకున్నారు. ఇంకా ఇప్పటికైతే అయిపోలేదు. రేపు పార్ట్ 2 కూడా ఉంటుంది. ఖచ్చితంగా అయితే చూసేయండి. అస్సలు మర్చిపోవద్దు. రైతు కష్టం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడు అన్నట్టు తొలి చెత్తకైతే విపరీతంగా అయితే గడ్డి పడిపోయిందండి బాబోయ్. ఇంకా రేపు కూరకి ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి చింతమగ్గలు అయితే దెంపుకుంటున్నాము. ఇంట్లో వంట చేసే వాళ్ళకే తెలుస్తుంది
ఏంది చేయాలిరా బాబోయ్ అని ముందు రోజు నుంచే అస్సలు రేపేం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఈ విధంగా మా అమ్మ అయితే చింతమగ్గలు అయితే పెరుక్కుంటుంది. చింతమగ్గలు చిన్నెరగడ్డలు వేసి పులుసు అయితే చేస్తే మస్తు ఉంటుంది. చింతమగ్గలు కోసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినామండి. 6:30 అయితే అయిపోయింది చేనులోనే. ఇంటికి వెళ్తే ఎన్ని పనులో తెలుసా. అమ్మమ్మ వాళ్ళు ఇడిపించిన శనగ చెట్లు అయితే ఎత్తిపెట్టాలి. పొద్దున్న ఇంకా చేసిన బోకలన్నీ అట్లనే ఉన్నాయి. అంట్లు అంటారు కదా, ఇంకా అవన్నీ కడగాలండి. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవాలి.